హాయ్ అండి. నా పేరు రమ్య. మా అక్క పేరు లావణ్య. కొన్ని రోజుల్లో మేమిద్దరం ఇల్లు వదిలేసి హాస్టల్కి వెళ్ళిపోతున్నాం. వెళ్ళేలోపు మా గార్డెన్లో కూర్చుని ముచ్చట్లు చెప్పుకోవడానికి ఒక సోఫా కొందామని బయట మార్కెట్లో అడిగితే ఏకంగా 10,000 చెప్పారు. అంత బడ్జెట్ మెట్ట మా దగ్గర లేదు. అందుకే మా ఇద్దరి మట్టి బుర్రలు ఉపయోగించి ఈ పాత ప్లాస్టిక్ కుర్చీలతో మేమే ఒక లగ్జరీ సోఫా తయారు చేయాలని డిసైడ్ అయ్యాం. చివరి వరకు చూడండి. మా మట్టి బుర్రలు సరిగ్గా పంచి చేశాయో లేదో మీకే తెలుస్తుంది. హాస్టల్కి వెళ్ళిపోయాక ఒకరినొకరు చాలా మిస్ అవుతాం. అందుకే వెళ్ళేలోపు మా గుర్తుగా ఈ గార్డెన్ సోఫాని ఎలాగైనా పర్ఫెక్ట్గా పూర్తి చేయాలి అనుకున్నాం. ఇక్కడ చూడండి, కుర్చీలకి కార్డ్బోర్డ్ బేస్ పెట్టి దానిపైన ఈ ఎల్లో కలర్ ఫోమ్ని ఎంత ఓపిగ్గా అంటిస్తున్నామో. మధ్యలో కాస్త తేడా వచ్చినా మా అక్క నా మీద అరిచేదనుకోండి, అది వేరే విషయం. కానీ ఇద్దరం కలిసి చాలా కష్టపడ్డాం. చివరిగా దీని కాళ్ళకి బ్రౌన్ పెయింట్ వేసి వైట్ కలర్ లేస్ బోర్డర్ పెట్టేసరికి వామ్మో, అసలు ఇది పాత ప్లాస్టిక్ కుర్చీలు కార్డ్బోర్డ్తో చేశామంటే ఎవరైనా నమ్ముతారా? మా మట్టి బుర్రలు భలే పనిచేశాయి కదా. మీకు మీ అమ్మ అంటే ఇష్టమైతే ఈ వీడియోని లైక్ చేయండి. మేం తయారు చేసిన ఈ సోఫాకి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు కామెంట్ చేయండి.